టాలీవుడ్ ల పాటలు కేవలం వినోదం కోసం మాత్రమే కాదు, అవి సమాజం, సంస్కృతి, రాజకీయాల భావోద్వేగాలను ప్రతిబింబించే ఒక శక్తివంతమైన మాధ్యమం. కొన్ని పాటలు ప్రేక్షకులని అలరిస్తే మరి కొన్ని పాటలేమో భారీ వివాదాలకు దారితీస్తాయి. ముఖ్యంగా సాహిత్యం, మహిళల ప్రస్తావన, కులం, మతం, రాజకీయాల లేదా డబుల్ మీనింగ్ పదాలు ఉంటే ఆ పాటలు సోషల్ మీడియాలో, టీవీ డెబిట్లలో, రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తాయి. ఇప్పుడు అలాంటి పాటలు టాలీవుడ్ లో వివాదాస్పదంగా మారిన కొన్ని తెలుగు పాటలు అసలు ఎందుకు కాంట్రవర్సీ అయ్యాయో పూర్తిగా తెలుసుకుందాం. ఒక పాట సినిమా హిట్ అవ్వడానికి కారణం అవుతుంది. అదే పాట ఒకసారి వివాదంలో చిక్కుకుంటే సినిమా కంటే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. టాలీవుడ్ లో ఎన్నో పాటలు విడుదలైన వెంటనే ట్రెండింగ్ అయ్యాయి. కానీ కొన్ని పాటలు మాత్రం అభిమానులకు మాత్రమే కాదు, సమాజంలోని వివిధ వర్గాలను కోపానికి గురి చేశాయి. కొందరు వాటిని స్వేచ్ఛగా భావిస్తే మరి కొందరేమో అసభ్యంగా విమర్శించారు. అలాంటి కొన్ని ముఖ్యమైన వివాదాస్పద పాటల గురించి చూద్దాం. అందులో మొదటి పాట వచ్చేసి ఊ అంటావా మావా ఊ అంటావా మా. ఈ పాట విడుదలైన వెంటనే ఊ అంటావా మావా ఊ అంటావా మావా పాట విడుదలైన వెంటనే దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. సమంత డాన్స్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, చంద్రబోస్ లిరిక్స్ అన్ని కలిపి పాటను సూపర్ హిట్ చేశాయి. అదే సమయంలో ఈ పాట ఒక పెద్ద వివాదానికి కూడా కారణమైంది. అసలు వివాదం ఎందుకు వచ్చిందంటే ఈ పాటలో పురుషుల మనస్తత్వాన్ని విమర్శించేలా లిరిక్స్ ఉన్నాయని కొందరు పురుష సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. మొగాళ్ళంతా ఒకేలా ఉంటారు అనే భావనను ప్రోత్సహించిందని విమర్శించారు. కొంతమంది మహిళల దృష్టికోణాన్ని చూపించే పాట అని సమర్థించగా మరి కొందరేమో ఇది మగవారిని అవమానించిందని అన్నారు. ముఖ్యంగా ఫలితం వచ్చేసి వివాదం పెరిగిన పాట మరింత పాపులర్ అయ్యింది. సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్ వీడియోలతో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. రెండవ సినిమా రింగరింగ ఆర్యా 2 సినిమాలోనిది. అల్లు అర్జున్ నటించిన ఆర్యా 2 సినిమాలోని ఈ పాట అప్పట్లో యూత్ లో భారీ క్రేజ్ తీసుకొచ్చింది. ఈ పాట అసలు ఎందుకు కాంట్రవర్సీ అయిందంటే ఈ పాటలోని కొన్ని పదాలు, డబల్ మీనింగ్ లిరిక్స్ కుటుంబ ప్రేక్షకులకు అసౌకర్యంగా కనిపించాయి. ముఖ్యంగా మహిళా సంఘాలు ఈ పాటపై విమర్శలు చేశాయి. టాలీవుడ్ లో ఐటెం సాంగ్స్ సంస్కృతి చెడగొడుతున్నాయని అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. అసలు సమస్య ఏంటంటే ఆ కాలంలో సినిమాలో మాస్ పాటల పేరుతో ఎక్కువగా డబుల్ మీనింగ్ పదాలు వాడడం ప్రారంభమైంది. ఆ కాలంలో సినిమాలో మాస్ పాటల పేరుతో ఎక్కువ డబుల్ మీనింగ్ పదాలు వాడడం ప్రారంభమైంది ఈ పాటతోనే. రింగరింగ ఆ ట్రెండ్ కు పెద్ద ఉదాహరణగా మారింది. మూడవ పాట బ్లాక్ బస్టర్ సరైనోడు సినిమాలోనిది. ఈ పాటల్లో మహిళల గురించి చూపించిన విధానం, కొన్ని డాన్స్ స్టెప్స్ పై విమర్శలు వచ్చాయి. కొంతమంది ఫెమినిస్ట్ గ్రూప్స్ మహిళలను కేవలం గ్లామర్ కోసమే చూపిస్తున్నారని ఈ పాటపై విమర్శించారు. ఇలాంటి పాటలు సమాజంలో మహిళల పట్ల తప్పుడు అభిప్రాయాలను పెంచుతున్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. నాలుగవ పాట సిటీ మార్ డీజే సినిమాలోది. ఈ పాట రిలీజ్ అయ్యాక యూట్యూబ్ లో మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. కానీ మరోవైపు విమర్శలు కూడా వచ్చాయి. ఈ సినిమా విమర్శ ఏంటంటే డాన్స్ స్టెప్స్, కెమెరా యాంగిల్స్ మహిళలను గ్లామరైజ్ చేశాయని విమర్శించారు. కొంతమంది ప్రేక్షకులు ఫ్యామిలీతో చూడలేని స్థాయికి వెళ్తుందని కామెంట్స్ చేశారు. ఐదవ పాట వైదిస్ కొలవేరి. తమిళ పాట వైదిస్ కొలవేరిది భారీ హిట్ అయిన తర్వాత టాలీవుడ్ లో కూడా వైరల్ కోసం పాటలు అనే ట్రెండ్ పెరిగింది. ఈ పాట సమస్య ఏమిటంటే కొన్ని పాటలు అర్థం లేని పదాలు, విచిత్రమైన లిరిక్స్ తో వైరల్ కావడానికి ప్రయత్నించాయి. దీంతో సంగీత నాణ్యత తగ్గుతుందని సంగీత ప్రియులు విమర్శించారు. ఆరవ పాట రంగమ్మ మంగమ్మ. రంగస్థలం సినిమాలోని ఈ పాట విడుదలైన వెంటనే సూపర్ హిట్ అయింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, చంద్రబోస్ లిరిక్స్, రామ్ చరణ్, సమంత కెమిస్ట్రీల వల్ల ఈ పాట గ్రామీణ ఫోక్ స్టైల్లో ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. కానీ పాట పాపులర్ అయిన కొద్ది రోజుల్లోనే కొన్ని వర్గాల నుంచి విమర్శలు కూడా వచ్చాయి. అసలు వివాదం ఏమిటంటే ఈ పాటలో హీరో హీరోయిన్ పొగిడే విధంగా గొల్లబామ వచ్చి గోరుగిల్లుతుంటే అనే పదం అప్పట్లో యాదవులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ దుమారం పెద్ద అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఆ తర్వాత ఈ పాట నుంచి ఈ లిరిక్స్ ని తొలగించారు. ఇలాంటి లిరిక్స్ వల్ల కొన్ని కమ్యూనిటీలు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. కొందరు ఫెమినిస్టులు వర్గాలు విమర్శించాయి.